హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ కిట్టు. థంబ్నెయిల్ చూసారు కదా. ఈ రోజు వరలక్ష్మి వ్రతం హ్యాండ్ మేడ్ రిటర్న్ గిఫ్ట్స్, అది కూడా బడ్జెట్ లో ఎలా చేయాలో చెప్తాను. సో మీరు మాత్రం వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మెటీరియల్స్ వచ్చేసరికి మెయిన్ గా మనకి మౌల్డెడ్ క్లే కావాలి, అండ్ ఒక లేస్, కొన్ని అక్రిలిక్ పెయింట్స్ అండ్ పెయింట్ బ్రషెస్, దాంతో పాటు ఇలాగా కీ చైన్ చేయడానికి బేస్ ఉంటది కదా. సో అది కూడా వెరీ ఇంపార్టెంట్. మనం చేసేది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కాబట్టి మ్యాగ్నెట్స్ కూడా ఉండాలి. ఈ ప్రొడక్ట్స్ లింక్స్ అన్ని కిందన డిస్క్రిప్షన్ బాక్స్ లో చెక్ చేయండి. నేను టోటల్ 11 పీసెస్ చేస్తున్నాను. మొత్తం ఈ 11 పీసెస్ కి చేయడానికి నాకు కాస్ట్ అరౌండ్ 200 రూపీస్ పడింది. ఇక్కడ నేను పెయింట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయలేదు. ఒకవేళ మీ దగ్గర లేకపోతే అది కూడా రా మెటీరియల్ కాస్ట్ లోకి వెళ్తుంది. సో ఫస్ట్ అయితే మౌల్డెడ్ క్లే లో హార్డ్నర్ సాఫ్ట్నర్ ఉంటది కదా, రెండు మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని పౌడర్ అనేది అప్లై చేసుకుంటూ మీరు ఇలాగ చపాతీలా చేస్తే అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా దీన్ని రెక్టాంగిల్ షేప్ లో కట్ చేసుకొని పైన ఫోల్డ్ చేసేసరికి మీకు శారీ షేప్ వచ్చేస్తుంది. బౌల్స్ కోసం ఇలాగా చిన్న రౌండ్స్ తీసుకొని, మీకు తీర్థం ఇచ్చేది ఉంటది కదా దేవుడి మూల దగ్గర, సో దాంట్లో మీరు పెట్టి ఇలా ఇలా తిప్పితే బౌల్ షేప్ వస్తుంది. ముందే చెప్తున్నా, ఎక్కువ పౌడర్ అప్లై చేయండి. అండ్ సన్నగా ఇలాగా తాడ్లా చేసుకొని ఏదైనా పెన్సిల్ గాని ఇలా చుట్టి లాస్ట్ లో మీరు కొద్దిగా ఫెవికాల్ అప్లై చేసి ఎడ్జెస్ అటాచ్ చేసేస్తే మనకి బ్యాంగిల్స్ కూడా రెడీ. నేను ఎలా అనుకున్నానంటే శారీ, పసుపు, కుంకుమ అండ్ 2 బ్యాంగిల్స్ ఇలాగా ఒక ట్రే మీద వచ్చేటట్టు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ చేద్దామని. 11 పీసెస్ కి నాకు 2 మౌల్డెడ్ క్లేస్ అనేవి పట్టాయి పూర్తిగా. సో కాస్ట్ వచ్చేసరికి 50 రూపీస్. ఇలా అన్ని చేసుకొని డ్రై అవుట్ కి పెట్టేశాను. మొత్తం చేసేసరికి లిటరలీ బ్యాక్ పెయిన్ అయితే టూ మచ్ గా వచ్చేసింది. డ్రై అవుట్ పెట్టిన తర్వాత మీరు బేసెస్ కూడా పెయింట్ అయితే వేసేసుకోండి. ఇక్కడ నేను యూజ్ చేసింది సాప్ గ్రీన్. ఈ బాటిల్ 20 రూపీసే ఉంటది. ఏదైనా లేసెస్ అమ్ముతారు కదా, ఆ షాప్ కి వెళ్ళి 20 రూపీస్ లేస్ అయితే మీకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది. బేస్ చుట్టూ గ్లూ గన్ అప్లై చేస్తూ స్టిక్ చేయండి. నేను ట్రే షేప్ లో రావాలి అని ఇలాగా కొద్దిగా 5 పీసెస్ గా కట్ చేసుకొని దాన్ని అలాగా సర్దుకుంటూ అతికించేసాను. మనము తయారు చేసినవి కూడా డ్రై అవుట్ అయిపోతే పెయింటింగ్ వేసేసుకొని, ఈవెన్ నేను శారీకి కొద్దిగా డీటెయిలింగ్ కూడా ఇచ్చాను గోల్డ్ కలర్ పెయింట్ యూజ్ చేసి. సో ఇంకా మనకి పసుపు, కుంకుమ కావాలి కదా. నేనేం చేశానంటే టిష్యూ పేపర్స్ ని ఒక 4 నానపెట్టుకొని మిక్సీ పట్టేసుకున్నాను. కొద్ది గ్లూ వేసి దాంట్లో రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ విడిగా కలుపుకొని ఇలాగా ఆ బౌల్స్ లో అయితే పెట్టేసుకొని 1 by 1 గ్లూ గన్ తో అయితే స్టిక్ చేసేసుకున్నాను. బ్యాంగిల్స్ చిన్నగా ఉన్నాయి కదా, సో గ్లూ గన్ అయితే సెట్ అవ్వదని జ్యువెలరీ మేకింగ్ కి మనం యూజ్ చేస్తాం కదా, ఆ గ్లూ తో అయితే స్టిక్ చేశాను. మీ దగ్గర ఇది అవైలబుల్ గా లేదు అని అంటే నార్మల్ ఫెవికాల్ తో స్టిక్ చేసి బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్స్ అనేవి నేను 2 పెట్టుకున్నాను. బికాస్ మనం యూజ్ చేసింది క్లే తో కాబట్టి హెవీగా ఉండొచ్చు, కిందకి జారిపోవడం గానీ పడిపోవడం గానీ ఉండకూడదని. మన హ్యాండ్ మేడ్ గిఫ్ట్స్ అయితే రెడీ అయిపోయాయి. సో ఎలా అనిపించాయి, నచ్చాయా? నచ్చితే కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.